సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో, ఈరోజొచ్చేసి మనకి ఇంగ్లీష్ మోడల్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటదో చూద్దాం. రేపైతే మీ అందరికీ ఎగ్జామ్ అన్నమాట. సో, ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. సో, ఈ విధంగా అయితే మోడల్ పేపర్ ఉంటుందన్నమాట. సో, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి అయితే చూద్దాం. సో, టోటల్‌గా మీకొచ్చేసి పేపర్ అయితే 70 మార్క్స్‌కి అయితే ఉంటుంది నాన్న. సో, ఇదైతే మీకు మొత్తం చూసుకుంటే గనుక సెక్షన్ ఏలో వచ్చేసి 20 మార్క్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మీకు అయితే సెక్షన్ ఏ వచ్చేసి 5x4 అన్నమాట. సో, మీకైతే 4 మార్క్స్ అన్నమాట ఇదైతే వచ్చేసి. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ గాని చూసుకుంటే ఆర్టికల్స్ అన్నమాట. ఏ, అండ్, ద, నో ఆర్టికల్. సో, చాలా ఈజీగా ఉంటుంది. మీకేదన్నా రాకపోతే కనుక నాకు వెంటనే కామెంట్ చేస్తే ఈరోజే మీకు వెంటనే అయితే వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ గాని చూసుకుంటే మీకు ప్రిపోజిషన్స్ అన్నమాట. సో, చాలా ఈజీగానే ఉంది పేపర్. సో, ప్రతి ఒక్కరు గ్రామర్ అయితే ప్రిపేర్ అవ్వండి. 20 మార్క్స్‌కి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్ ట్యాగ్స్. సో, ఫోర్త్ క్వెషన్ వచ్చేసి క్వెషన్ ట్యాగ్స్ అన్నమాట. ఫిఫ్త్ క్వెషన్ వచ్చి వర్బ్ ఫార్మ్. వర్బ్ ఫార్మ్ అయితే ఉంటుంది. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫార్మ్ అన్నమాట. సో, ఇదైతే 5 మార్క్స్. సో, ఇవన్నీ 4 మార్క్స్ అన్నమాట. ఇవన్నీ కూడా 5x4. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ హోమోఫోన్ ఫర్ ఈచ్ సెంటెన్స్. నన్ను అడిగితే గనక మీరు మొత్తం 8 క్వెషన్స్‌లో 5 క్వెషన్స్‌కి అయితే ఆన్సర్ చేయాలి. నన్ను అడిగితే సెవెంత్ వన్ చాలా ఈజీగా ఉంటుంది. ఫినోనిమ్స్ అన్నమాట. సో, ఇదైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫాలోయింగ్ మోనో డి ట్రీ. సో, ఇదైతే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. సెక్షన్ బి చూసుకుంటే గనక ఆన్సర్ ద గివెన్ బిలో. 5x10 ఎస్సే క్వెషన్‌లు అన్నమాట. సో, ద మోస్ట్ ఇంపార్టెంట్. సో, టోటల్‌గా మీకు ఎస్సే క్వెషన్‌లు వచ్చేసి 10 ఎస్సే క్వెషన్‌లు అయితే ఇచ్చాడు. సో, 10 ఎస్సే క్వెషన్స్‌లో మీరైతే 5 ఎస్సేలు రాయాలన్నమాట. సో, 10 ఎస్సే క్వెషన్స్ కాకుండా మీరు 5 ఎస్సేస్ చదువుకున్న లెసన్ వైస్ ఒకటి ఖచ్చితంగా అయితే మీకు 50 మార్క్స్ అయితే వస్తాయి. గ్రామర్ మీరు ఆప్షనల్‌గా తీసుకున్న అయితే ఈజీగా పాస్ అవుతారన్నమాట. సో, ప్రతి ఒక్కరు అయితే ఆప్షనల్‌గా తీసుకోకుండా ప్రిపేర్ అవ్వండి. ఎంతో కొంత కనీసం ఒక 4 ఎస్సేస్ అన్నా ప్రిపేర్ అవ్వండి. సో, కనీసం ఇందులో ఒక 3 క్వెషన్స్ అన్నా కంప్లీట్ చేయండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని షేర్ చేయండి. ఇంగ్లీష్ మోడల్ పేపర్ అనేది ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. సో, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.